పందాల భీష్మ, నిన్ను ఓడించడానికి శిఖండి వచ్చేస్తోంది. అదిగో హలో అంకుల్. హాయ్ ఉషా. మీ బట్టలు ఒలిపించిన దుశ్శాసనుడు ఎక్కడా? ఎక్కడ? ఓహో, నువ్వేనా పాంచాలివి? ఎస్. నాతో పెట్టుకున్న వాళ్ళెవరు గెలిచి గట్టెక్కలేదు. నాతో పెట్టుకున్న వాళ్ళు పిచ్చెక్కిపోయారు. చూద్దామా? చూద్దాం. నేను రెడీ. నేను డబుల్ రెడీ. నేను 2 ప్రశ్నలు అడుగుతాను. అందులో ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పినా సరే నువ్వు గెలిచినట్టు, నేను ఓడిపోయినట్టు. ఓకే? ఓకే. విజయ్ తరపున మా స్టాఫ్ అందరిది 500 రూపాయల పందెం. ఉష తరపున నాది 500 రూపాయల పందెం. విజయ్, నిన్ను విజయలక్ష్మి వరించాలి. అలాగే. అమ్మా ఉషా, ప్రారంభించు. మొదటి ప్రశ్న మొదలు. ముద్దుకి ముద్దకి తేడా ఏమిటి? హరే రామ హరే రామ, నా పితృభూమి ఇలా అయిపోయిందేమిటి? సెక్స్ బాంబును తీసుకొచ్చి నా మీద వదిలిపెట్టారేంటండి? పాప, నీకు మంచి ప్రశ్నలు అడగడం చేత కాదా? నీకు జవాబు తెలీదని ఒప్పేసుకో బాబు. చెప్పగలను, కానీ సిగ్గు లేకుండా ఎలా చెప్పడం? ఐడియా. బూతు లేకుండా నీ ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పుకో. తమరు ఓడిపోయాన్ని ఒప్పుకుంటే చెప్తాను. తమరు కరెక్ట్ గా చెప్పగలిగితే ఒప్పుకుంటాను. నాకింకా 2వ ఛాన్స్ ఉందిగా. నోటితో పెట్టుకునేది ముద్దు, నోట్లో పెట్టుకునేది ముద్ద. వెరీ గుడ్, వెరీ గుడ్. గురు, నిన్ను నమ్ముకుని స్టాఫ్ అంతా కలిసి పందాలు కాసాం. సింపుల్ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావు. కనీసం 2వ ప్రశ్న జవాబు చెప్పు గురు. అమ్మాయి ఉషా, 2వ బాణం మొదలు. మొదట్లో మొగుడికి, ఆఖర్లో పెళ్ళానికి పనికొచ్చేదేమిటి? మొదట్లో మొగుడికి, ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేది ఏమిటబ్బా? తెలిసింది. కట్టు బట్టలు, ప్యాంటు, షర్టు. ఎలాగంటే, మొదట మొగుడు వాటిని వాడి పెళ్ళాం మొహన పారేస్తే, ఆవిడ వాటిని వేసి స్టీల్ సామాన్లు కొంటుంది. ఆ విధంగా ఇద్దరికి పనికొచ్చినట్టేగా. కాదు, కావటానికి వీల్లేదు. వేరే ఏదో అయి ఉంటుంది. అమ్మాయి ఉషా, చెప్పు. మొదట్లో మొగుడికి, ఆఖర్లో పెళ్ళానికి పనికొచ్చేది బ్లేడు. బ్లేడా? ఎస్. 2 షేవింగుల తర్వాత మొగుడు బ్లేడు పనికిరాదని పారేస్తే, దాంతో ఇల్లాలు పిల్లలకి పెన్సిళ్లు చెక్కిస్తుంది, పాల కవర్లు కూడా కట్ చేస్తుంది. ఇంకెప్పుడు మా అంకుల్తో పెట్టుకోకు. టేక్ కేర్. అంతా మోసం. అన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అడిగింది. మనదంతా ప్రాక్టికల్ టైపు. అందుకే దెబ్బతినేసాం. ఏం లాభం గురు, నిన్ను నమ్ముకుని మన స్టాఫ్ అంతా మునిగిపోయాం. ఏం పర్లేదు. అదే ఉషతో సాయంకాలం లోపల డ్యూయట్ పాడతాను. ఎనీ బెట్స్? మిస్టర్ విజయ్, ఆ అమ్మాయి సెకండ్ టైపు. దాని ముక్కుకు తారేయడం చాలా కష్టం. నువ్వు ఓడిపోతావు. అయితే బెట్స్ కాసుకోండి. ఎస్, 1000 రూపాయలు బెట్. నువ్వు ఆ అమ్మాయితో డ్యూయట్ పాడలేవు. పాడతాను, పాడి చూపిస్తాను. హలో సుజాత. హలో రాంబాబు. ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? లేదు. మరి మీరు? నాకు కూడా ముందు అనుభవం లేదు. డోంట్ వరీ, మన ఇద్దరం కంబైన్డ్ గా ప్రేమించుకోవడం ప్రాక్టీస్ చేద్దాం. వస్తావా? పొండి, నాకు సిగ్గేస్తోంది. మరీ అంత సిగ్గుపడకు. నాలో చిరంజీవిని చూసుకో, నీలో నేను శ్రీదేవిని చూసుకుంటా. పాటేసుకుందావా? ముందుగా నన్ను ఒక దెబ్బేసుకోండి. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. ఆపండి. నట గంభీర, నట ధురంధర, రత్న, నాటక రత్న, కాబోయే సినీ రత్న, మన రచయిత దర్శకులు, మన అజయ్ గారికి కళాంజలి. ఏంట్రా, కళామ తల్లి కడుపులో పొడుస్తారా మీరు? నేను కష్టపడి రక్తం దారపోసి రాసిన నాటకాన్ని కళ రాస్తారా మీరు? ఒరే, నువ్వేంట్రా నువ్వు? నువ్వేంట్రా? అసలు ఒరిజినల్ హీరోయిన్స్ ఎక్కడ్రా? మన ఊళ్ళో ఎవరో సినిమా షూటింగ్ పెట్టారు సార్. పాటలో పళ్ళెం పట్టుకునే వేషం ఉందంటే మన హీరోయిన్ అక్కడికి వెళ్ళి బుక్ అయిపోయింది. మరి హీరో అడుగు వచ్చేసాడు. రా హీరో రా, మనం రిహార్సల్స్ ప్రారంభించేద్దాం. రిహార్సల్ సంగతి దేవుడు. ముందు నా పాటల గురించి చూడండి. నేను ఒక అమ్మాయితో డ్యూయట్ పాడతాను పందెం కాశాను, లేకపోతే నా పరువు పోతుంది. డోంట్ వరీ హీరో, ఈ నాటక రంగం నా సేవల్ని అందుకోవటం లేదు, ఆ సినిమా రంగం నా ప్రతిభని గుర్తించడం లేదు. అందుకే ఇక నుంచి నా నటన, దర్శకత్వం అన్ని నీకే ఉపయోగిస్తాను. అమ్మాయినా మన హీరోయిన్
అవును గురు. ఒరే టమాటాలు నట నిరగదీరా బాబు నువ్వు. నువ్వు వెళ్ళరా. సూపర్ డైలాగ్ చెప్పరా. ఏమే కళ్ళు నెత్తికయ్యా దారి కనపడలేదా? డైలాగు అంటూ ఇస్తే చెప్పలేవు. ఏమే అమాయకుడు డైలాగ్ రాదని వాడిని గుద్దేస్తావా? కళ్ళు నెత్తికెక్కయ్యా, రోడ్డు కనిపించట్లేదా? ఏయ్ నీకెన్ని గుండెలు రా? నన్ను ఏమంటావా? ఆయనే కదే మేము అదే మాట్లాడతాం. ఏం చేస్తావే? ఏంది ఆ చూపు? టమాటాలు ఎత్తు. నేను ఎత్తను. అరే సాంబా, మేము రౌడీలు కనపడడం లేదా? ఎత్తు టమాటాలు. నేను ఎత్తను. తప్పు మీది. వెళ్ళి మీ దిక్కున చోటు చెప్పుకో. ఎవరితో మాట్లాడుతున్నావే? కత్తులు రత్తయిని అడుగు తీసి ముందుకెలా వేస్తావు మేము చూస్తాం. టమాటాలు మిస్టర్ 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 ఇష్టమైన కంది పచ్చడి, మీకిష్టమని ములక్కాయ సాంబారు. ఓహో ఇదేమో ఆగాగు. ఏంటే ఆ కాయగూరల వాడు నేను అడిగితే ములక్కాడ 3 రూపాయలు చెప్పాడు, నీకేమో 30 ఇచ్చేసాడేంటి? అమ్మా ఆకలి, అన్నం పెట్టు. బాబో ఈ రాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నావు? నాన్న చిన్న పందెం వేసుకుందామా? సబ్జెక్ట్ మార్చుకో, అడిగింది చెప్పు. చాలా సింపుల్ పందెం నాన్న, పైగా నువ్వే గెలుస్తావు. ఏంటో చెప్పు పందెం. ఏముంది, ఈ అప్పడాన్ని శబ్దం రాకుండా తినాలి. అప్పడాన్ని చప్పుడు కాకుండా ఎలా తింటాం? అది విరిచినా శబ్దం వస్తుంది, నవిలినా శబ్దం వస్తుంది. మరి అదే పందెం, నేను తింటాను శబ్దం రాకుండా. నీ వల్ల కాదు, 50 రూపాయలు పందెం కాస్తాను. నిన్ను నమ్మడానికి లేదు, నువ్వు మాయలోడివి. మీ అమ్మ దగ్గర కలుపు. అలాగే, ఇదిగోనే అమ్మా డబ్బు. అమ్మా ఆ రసం గిన్నెటి పట్టుకోవే. దగా కుట్ర మోసం. ఓడిపోతే ఎలాగో మాట్లాడతారు, మరి డబ్బులు ఇవాడు నాకు భోజనం ఒక్కర్లేదు. అదేమిట్రా? 50 రూపాయలు కలిస్తే ఇంకా భోజనం ఎందుకే? ఏమిటో నవ్వు? వాడి కన్న తండ్రినే దోచేస్తాడంటే రేపు దేశాన్ని అమ్మేస్తాడు. ఇంకీడితో లాభం లేదు. ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో కొడుకుని కనాలి. నీ అభిప్రాయం ఏంటి? మీ ఇష్టం. మంచి కుర్రాడిని చూడండి. పెళ్లి నీకా? అంతే కదండి మరి. చిచి చిచి చి. ఇలాంటి పాడాలోచనలు పెట్టుకోకే, మనసు పాడైపోద్ది. మన అబ్బాయికేమే బంగారం. ఒక్కడైతే మాత్రం 100 మందికి సమానం. ఈ జన్మకాడు ఒకడు చాలు. నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి, వాడు మన కొడుకు, అంతే. అలా రండి దారికి. గుడ్ ఈవినింగ్ అంకుల్. ఐఎమ్ సారీ, వెరీ బ్యాడ్ ఈవినింగ్. ఏం జరిగింది అంకుల్? ఏం జరగటం ఏమిటమ్మా? నువ్వేదో మంచి పిల్లవి, బుద్ధిమంతురాలివి, చిలి ప్రశ్నలు వేయడం తప్పితే చెడ్డ పనుల జోలికి పోవని నేను అనుకుంటే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి ఏమిటమ్మా? నీ గురించే. ఏమిటా బూత్ ఫోటోలు చూడు. అందుకేనా ఇంత నాటకం ఆడాడు? ఎవరయ్యా మీరు? ఏం కావాలి మీకు? ఏం కావాలా? అడిగిందల్లా ఇచ్చే కల్పవృక్షంలా పోచూడు. మొన్న మా షాపులో పొద్దురాజు పట్టుకెళ్ళినా బియ్యం డబ్బులు కావాలి. నేను మీ షాపులో బియ్యం అప్పు తీసుకున్నానా? కోపం అనవసరం. నాలాంటి వాడే ఈ ఊళ్ళో ఇంకొకటి ఉంటాడు. మా చెవుల్లో పోయడానికి ప్రయత్నించుకో. నువ్వే మాకు తెలుసు. మా కొట్లో తీసుకున్న పచారీ సామాన్లు తాలూకు డబ్బులు బయటికి తీయి. బియ్యము, పచారీ సరుకులు. నువ్వేంటయ్యా, హెయిర్ కటింగ్ సెలూనా? కాదండి, బట్టల దుకాణం. మన అమ్మగారు వచ్చి మీకు లుంగీలు బనీళ్లు ఆవిడ గారికి చీరలు పట్టుకెళ్లారండి. మా అమ్మగారు మీ షాప్కి వచ్చి నాకు లుంగీలు, ఆవిడికి సంథింగ్ రాంగ్. మీరెక్కడో పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదండి, మీ కప్పేవటం మా గ్రహపాటు. ఇస్తారా, మమ్మల్ని తీసుకోమంటారా? ఏమిటండి ఈ దౌర్జన్యం? పట్టుకోండిరా. ఏమిటయ్యా మీ దౌర్జన్యం?
అంతా విన్నా. నువ్వు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? వీళ్ళెవరో నాకు తెలీదు. ఇంతకు ముందు వీళ్ళ ఫేసులు ఎప్పుడు నేను చూడలేదు. మీరేమంటారయ్యా? చెప్పండి. ఏమంటానా? ఈడి బతుకు నేను బయట పెట్టిస్తాను. ఈడి పెళ్ళాజలు తెప్పిస్తాను. ఎలాంటి వాడు అని. ఇలా రామా. చెప్పు అమ్మా చెప్పు. ఆ పోలీస్ ఆయనకి జరిగిందంటూ చెప్పు. అలాగేనండి. ఏమండి, ఎందుకండి నడివీధిలో గొడవ? రండి ఇంటికి వెళదాం. ఇంటికా? ఎవరింటికి? మన ఇంటికి. పాపం అడగగానే అప్పిచ్చారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. ఏంటి నాటకాలు ఆడుతున్నావు? తప్పుకో. ఏంట్రా ఆడబడుచులు మోసం చేసి జారుకుంటున్నావు? ప్రభుత్వం మారింది. ఎవరన్నా ఆడబడుచులు అన్నారంటే ఎడపెడ వాయించమని ఆర్డర్స్ తెలుసా? సరే, నేను మొగుడిని ఒప్పుకుంటున్నాను. దానికి రుజువు ఏంటో కనుక్కోండి. నువ్వే ఉంటావమ్మా. ఇదేమిటో చూడండి, మీకే అర్థం అవుతుంది. దీన్నేమంటావు? పిచ్చ స్పీడ్ లో రొమాన్స్ నడిపి ఫోటోలు తీసుకుని ఆ పిల్ల ఎవరో తెలియదంటావా? డబ్బులు ఇందా, మీ డబ్బులు మీరు తీసుకుని మిగతావి సిస్టర్కి ఇచ్చేయండి. సిస్టర్. చూడు సిస్టర్, నా పేరు పాపారావు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంటాను. నీకేదైనా అవసరం అయితే అక్కడికి వచ్చి కలవమ్మా. పదండి. పదండి. ఎలా ఉంది గురు? కట్టుకున్నది ఉంచుకున్నది ఒకేసారి లేచిపోయినట్టుగా ఉంది. అదే జీతం డబ్బులు, పందాలో గెలిచిన డబ్బులు ఒకేసారి పోయాయి. అప్పుడే ఏమైంది గురు? నువ్వు తీయించిన ఒక్కొక్క ఫోటోకి నిన్ను ఒక్కొక్క చోట తాకట్టు పెట్టేస్తాను. ఉషా, 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 నా బంగారు ఉషా, బంతి లాంటి ఉషా, మన్నికకు నాణ్యతకు పేరెనక గన్న ఉషా. ఉషా, ఉషా. సార్ ఏం కావాలి సార్? 2 కాఫీ. ఉషా, అది ముక్క కాదు, ముక్కు కాదు, మొగ్గ, మందార మొగ్గ. అది బొగ్గ కాదు, యాపిల్ ముక్క. నేను నవ్వితే చిలకలా ఉంటాను కదా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. పిచ్చుకునుక వెర్రివాగుడు కట్టి పెట్టి ఏం కావాలో అడుగు. భలే కనిపెట్టేసావి. నా ఫోటోలు నాకు ఇచ్చేస్తే ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటాను. ఆహా, అలాగా. అయితే ఒక పందెం వేసుకుందాం. పందెమా? ఏం పందెం? అటు చూడండి, అక్కడెవరున్నారు? ఎలా ఉన్నాడు? కింగ్ కాంగ్ కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. బాడీ బాగుంది. వాడి గుండు? వెరీ ఫైన్, అంతకంటే బాగుంది. మీరెళ్ళి వాడి గుండు మీద ఒక గుద్దు గుద్ది రావాలి. అది పందెం. తెగ బలుస్తున్నాడు. గొడవలు అయిపోతాయేమో. తప్పదు. ఫోటోలు కావాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలిగా. ఎలా హ్యాపీగా ఎప్పుడొచ్చా కొండపై నుంచి? ఎవడు అది? సారీ సార్, మా ఫ్రెండ్ చిరతలప్పారావు అనుకున్నాను. వెనక నుంచి అచ్చం మీలాగే ఉంటాడు. పందెం గెలిచాగా ఫోటోలు. ఇదేంటి ఓటిచ్చావు మొత్తం 3గా? అబ్బా, ఒక్క పందానికి 3 ఫోటోలా? ఆశ. ఇంకోసారి వెళ్ళి మళ్ళీ వాడినే ఇంకో దెబ్బ వేయి. మళ్ళీనా? మరొక దెబ్బ తప్పదా? జై బజరంగ బలి. ఒరే అబ్బారా, ఇప్పుడే భలే చిన్న తమాషా జరిగింది. నువ్వు వరకు అక్కడ ఒకరిని. మళ్ళీ నువ్వేనా? నేనే. ఆ టేబుల్ నుంచి టేబుల్కి వచ్చా. టేబుల్ ఎందుకు మారొచ్చావు? మారితే మారావు గానీ ఇప్పుడు నువ్వు తిన్న టిఫిన్ కంతా నేనే డబ్బులు ఇస్తాను. ఏమనుకోవద్దు, ఏమనుకోవద్దు. అమ్మో, లైఫ్ అండ్ డెత్ గొడవలంటే ఏ గవ్వలు. ఫోటోలు ఇవ్వండి. మళ్ళీ ఒకటే ఇచ్చారు. ఆ 3వది కూడా కావాలంటే అదే గుండువాణ్ణి అదే చేత్తో అదే నెత్తిన కొట్టి రావాలి. కొట్టి రావాలా? రాగలనా? వస్తానా?
ఒకవేళ వస్తే ఆ ఫోటోలు నాకు ఇవ్వండి, రాకపోతే హానెస్ట్ గా చెప్పేయండి. ఓకే. హానెస్ట్ గా. ఏమయ్యా, ఈ సిచ్యుయేషన్ కి పాట అవసరమా? ఆపోయ్యా, ఆపు. స్వామి, తలపెట్టిన పనుల్లో విజయం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు. నీ రుణం ఉంచుకోను. మరీ అట్లా చూడకండి, మీ టైం అస్సలు బాగాలేదు. ఒక్కటి కొట్టుకుని వెళ్ళిపోతాను. దండం పెడతానండి, ప్లీజ్. ఏంట్రా తమాషాగా ఉందా? ఇందాకని చూస్తున్నా. ఏంటి ఏంటిది? ఆంజనేయ స్వామిలాగా ఇలా వెళ్ళిపోతున్నానండి. ఏం తప్పించినావు? నన్ను భూమి మీద కానీ నీ సంగతి చెప్తాను. అమ్మో అబ్బో, నా వల్ల కదరా. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా, ఏమండి ఏమైంది? నా హీరోకి యాక్సిడెంటా? పేకప్! పెద్ద వేదావిలాగా దానికి నాకు ఫోటోలు తీసావా? నేను అవి తీసుకెళ్లి మా ఆఫీసర్కి ఇచ్చానా? వాడు తీసుకెళ్లి ఉషకిచ్చాడా? అది ఆ ఫోటోలు పెట్టుకుని నా జేబులో డబ్బులన్నీ ఖాళీ చేసి వాడెవడి చేత చితక్కొట్టు చేసిందిరా. అదైతే పర్వాలేదురా, రేపొద్దు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందేమోనని భయంగా ఉందిరా. రేయ్ రేయ్, దాని పొగడ అలసాలరా. ఒరేయ్, నేనుండగా నీకు భయం దేనికిరా? మనం ఎవరం? ప్రాణమిత్రులం. మన అనుబంధం ఎలాంటిది? అన్నదమ్ముల అనుబంధం. యు ఆర్ కరెక్ట్. కళామ తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఆ పిల్ల మీద నువ్వే గెలుస్తావు. నిన్ను గెలిపించే బాధ్యత నాది. నువ్వు పోయి నేను చెప్పిన ఏర్పాట్లు చేయి.